బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అరిష్టమా? చాలా చక్కగా అడిగారు. ఈ మధ్యకాలంలో భోజనం ఎక్కడ చేయాలి? ఇళ్లలో అని అంటే ఏ గృహానికైనా సరే అష్టదిక్పాలకులు అధిపతిగా వాళ్ళ ఆధీనంలోనే గృహం ఉంటుంది. అలాగే అష్టదిక్పాలకుల్లో మనకున్నటువంటి విధానంలో గృహములో ఎవరు అనుగ్రహం ఉంటే ఆ ఇంట్లో తినటానికి ఆరోగ్యకరంగా ఉండటానికి అనుగ్రహం ఉంటుందనంటే అగ్నిస్వరూపుడు. అగ్ని మహాదేవుడి యొక్క అనుగ్రహం అక్కడ మనకు కానీ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆ ఇంట్లో తింటాక ఉంటాక లోటు ఉండదు. అందుకని తల్లి ఎప్పుడు ఆయన గౌరవించి తీరాలి. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు గౌరవించి తీరాలి. అందుకని ఎప్పుడు కూడా మనం వంట చేస్తున్నప్పుడు కానీ అదేవిధంగా ఏదైనా వంట చేస్తున్నప్పుడు మాట్లాడకూడని మాటలు, అందరినీ తిట్టుకోవడం, కుటుంబంలో ఉన్న వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళని ఇటు తరపు వాళ్ళని అటు తరపు వాళ్ళని, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆగ్నేయ దిక్కులో వంటగదిలో ఉండగా కానీ వాడకూడని పదాలతో తిట్టుకోవడం కానీ ఇలాంటి పనులు చేసిన చోట ఆ ఇంట తింటాకి ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకని ఎప్పుడు కూడా ఆగ్నేయ స్థానంలో వంటగదిలో మనం చేసుకునేటువంటి భుజించేటువంటి ఆహారం ఎక్కడ తినాలండి? నువ్వు ఏ గృహంలో ఉన్నా సరే దక్షిణ భాగంలో కూర్చునే తినాలి. దక్షిణ భాగంలో కూర్చునే తినాలి. అందుకని మనకు ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క విధంగా అష్టదిక్పాల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. అందుకని తల్లి ఎప్పుడూ కూడా ఏ ప్రదేశం దేనికి కేటాయించిందో మనం అక్కడే చేయాలి. ఎప్పుడైనా మనం దూర ప్రాంతానికి వెళ్ళాం, మనకు అవకాశం కుదరలేదు, చెట్ల కింద కూర్చుని తింటాం, ఎక్కడైనా కింద కూర్చుని తింటాం, కారులో కూర్చుని తింటూ ఉంటాం, బల్ల మీద కూర్చుని తింటాం. అది అక్కడ బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు. మన ఇల్లే దేవాలయం, మన అమ్మా నాన్నే భగవత్ స్వరూపము, మనమే భక్తులము అని అనుకుని ఉన్నప్పుడు మన ఇంటిని ఎంత చక్కగా చూసుకోవాలి. ఎవరు ఎక్కడ పడితే అక్కడ తింటారు అని అంటే ఏ ఇంట్లోనైతే నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులు విలయతాండవం చేస్తుంటాయి, అవి ఎందుకు పనిచేయవు కానీ దాస్తుంటాం. అలాంటి గృహాలలో భోజనం ఎక్కడ చేస్తున్నారు పాపం వాళ్ళకు కూడా తెలియదు. అందుకని తల్లి ఎప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు అవకాశం ఉన్నంత మేర వయసులో పైబడి కింద కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కుర్చీలో కూర్చొని తింటారు తప్ప అవకాశం ఉండి కూర్చోగలిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు భూమాతను కింద కూర్చోబెట్టుకుని కంచం కింద పెట్టుకుని తినాలి. అందుకని తల్లి మంచాల మీద దివానం కాట్ల మీద కూర్చొని భోజనం ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వెసులుబాటు, మనం ఎక్కడ కూర్చొని భోజనం చేసినా టీవీ మన ముందుకు రావాలి అని చెప్పి కరెక్ట్గా ఆ హాల్లోనే అక్కడే ఏర్పాటు చేసుకుని ఆ టీవీ దగ్గరే కూర్చొని తింటూ ఉంటాం. మీరు గమనించవచ్చు, అన్యోన్యత దెబ్బతింటుంది. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానాల్లో పొరపుచ్చాలు ఎక్కువగా వచ్చేస్తాయి. అసలు ఇప్పుడు ఏ పని చేసినా ఓ చేతిలో సెల్లు తప్పనిసరిగా ఉంటుంది, ఏదైనా ఓ చేతితోటే పని చేస్తున్నారు. ఏదైనా కావచ్చు తల్లి. అందుకని తల్లి ఎప్పుడు కూడా మంచాల మీద కూర్చొని భోజనం చేసేటువంటి అలవాటు ఉన్న ఇళ్లలో పిల్లలు మాటలు వినరు. మీరు అనుభూతి చాలా, మీరు సర్వే కూడా చేసుకోవచ్చు. శుభం. For more videos like this, subscribe Big TV channel.